గద్వాలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింగ్ విద్యార్థిని ప్రణీతకు జైనడిగడ్డ యువత సభ్యులు మానవతా దృక్పథంతో భరోసా కల్పించారు. ప్రైవేట్ హాస్టల్ వద్ద కుటుంబాన్ని పరామర్శించి తక్షణం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. విద్యాభ్యాసం కొనసాగించేందుకు సహకరించానని హామీ ఇచ్చారు. ప్రణీతను ఇద్దరు ఎత్తుకుని పరీక్షలకు తీసుకువెళ్లిన తల్లిదండ్రుల బాధను చూసి సభ్యులు స్పందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పల్లె రాజు, డాక్టర్ ప్రేమ్ కుమార్, రామాంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోబెట్టాలి ఈమెతోనే ఉంటుంది సార్. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఈమెతోనే మేము చేసుకోవాలన్నా బయటకు వెళ్ళాలన్నా మా పరిస్థితి ఈమె దగ్గర ఉండి ఇంట్లో ఎలా తీసుకోవాలి, ఇంకా పిల్లలను చూసుకోవాలి, ఈమెను చూసుకోవాలి. ఈమెతోనే మాకు సరిపోతుంది సార్. ఇప్పుడు మా పాప ఇక్కడ సీట్ వచ్చింది సార్. మాది భువనగిరి మండలం, అది యాదాద్రి జిల్లా, హనుమాపురం మాది. ఇక్కడ సీట్ వచ్చిందని పంపించినాం. ఇప్పుడు బిఎస్సి నర్సింగ్ 3rd ఇయర్. అయితే వెహికల్ అక్కడ 3 బస్సులు వెళ్ళిపోయినాయి అంట సార్. అప్పటికే పిల్లలందరూ వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి వెహికల్ వచ్చి గుద్దింది. 2 పాపలు చనిపోయారు. మా పాప ఎగిరి అక్కడ బయట పడింది. చాలా లోపల దెబ్బలు తాకినాయి. కాలు 2 దగ్గర ఫ్రాక్చర్ అయింది. లోపల అన్ని చిన్న చిన్న ఫ్రాక్చర్స్ సరిపోయినాయి. నడవలేని పరిస్థితులు ఉన్నది. మాకు ఒక వెహికల్ కూడా ఎవరు హెల్ప్ చేస్తలేరు. మేము అక్కడి నుంచి ఇక్కడ భువనగిరి నుంచి గద్వాల దాకా వెహికల్కే మాకు ఎన్నో డబ్బులు ఖర్చులు అయిపోతున్నాయి. మీకు ఎగ్జామ్ రాయాలని కూడా రాలే పరిస్థితిలో ఉన్నాం. మాది చాలా ఆర్థిక పరిస్థితి. మీకు కొంచెం ప్లాట్ ఉంటే కూడా అది అమ్ముకొని పిల్లలను చదివించుకుందామని ఇంత దూరం ముందు కాలు పరిపోయిన కూడా అమ్మాయి ధైర్యంగా ఉంది. మేజర్ యాక్సిడెంట్ మంచి చిన్న బోట్స్ మీతో పాటు ఇంకెంతమంది అయిందా దెబ్బలు? మీతో పాటు ఎంతమంది ఉన్నారా? చనిపోయినాను కదని ఈమెతో పాటు ఇంకెంతమంది ఉన్నారు?